హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి మన హైదరాబాద్‌లోని 12థ్ గ్రాండ్ నర్సరీ మేళకి మనం వచ్చామండి. సో, అసలకిక్కడ రేట్లు ఏ విధంగా ఉంటాయి? ఏ రకాలైన ప్లాంట్స్ ఉన్నాయి? అదేవిధంగా ప్లాంట్సే గాకుండా మిగతావి ఏమున్నాయని జెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఇంకా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. అయితే నేను సిటీజీ మెంబర్‌ని కాబట్టి నాకు ఎంట్రీ పాస్ అనేది అమౌంట్ ఏం తీసుకోలేదండి. సో, డైరెక్ట్‌గా లోపలికొచ్చేసాను. రాంగానే నేను కొంచెం ఒక స్టాల్‌కొచ్చానండి. ఇప్పుడు నేను చూపించే స్టాల్ మొత్తం కూడా ఇండోర్ ప్లాంటే ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అండి ఇవన్నీ కూడా. వీటిలోనే మనకి అలోవెరా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నవి. ట్రీస్ అనేవి కూడా కనిపిస్తూ ఉన్నవి. సో, ఇవేంటంటే నేను ప్రైజెస్ అడిగితే 250 నుంచి 500 రూపీస్ అబోవ్ వరకు ఈ యొక్క స్టాల్‌లో ఉన్నాయంటండి. అంటే ఇయన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పేసి వీళ్ళు మనకి చెప్పటం జరిగిందండి. అదేవిధంగా నేను వెనక్కి వెళ్తే నాకు ఆరెంజ్ ప్లాంటే కనిపించిందండి. చాలా చిన్న సైజ్ అండి ఇది. మహా అయితే ఒక అడుగు ఉంటదండి. ఈ ప్రైస్ వచ్చేసి రూ. 300 నాకు చెప్పారండి. ప్రైస్ వచ్చేసి చాలా బాగుందండి ఇది. దాని పక్కనే గులాబీ కొమ్మలు అంటే గులాబీ చెట్లు కూడా ఉన్నాయండి. నాటు రకము హైబ్రిడ్ గులాబీలు కూడా ఉన్నాయి. కొంచెం దాని పక్కనే మన ఇండోర్ ప్లాంట్స్‌లోనే మనకి టీవీ పక్కన గానీ షోయింగ్ కోసం అని చెప్పేసి ఇవి ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఏదైనా సరే రూ. 100 అంటండి ఇవన్నీ వచ్చేసి. సిటీసీ మెంబర్స్‌కి అయితే మాత్రానికి రూ. 75 ఇస్తారని చెప్పేసి వీళ్ళు మనకి చెప్పడం జరిగిందండి. ఇవి చాలా ఇంటికి అందానికి బాగుంటాయండి ఇవన్నీ షోయింగ్‌కి. ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం వచ్చేసి ఎస్ఆర్ నర్సరీ దగ్గరికి వచ్చామండి. వీళ్ళ దగ్గర చామంతి తప్ప ఏమీ లేవండి. వీళ్ళు ఓన్లీ ఈ యొక్క స్టాల్ వచ్చేసి చామంతి వెరైటీస్ పెట్టారండి. ఆ చామంతిలోనే ఒక 5 వెరైటీస్ పెట్టారండి. అయితే మనకు వీళ్ళు చెప్పిన కాస్ట్ ప్రకారం అయితే రూ. 75గా మనకు చెప్పారండి వీరు. ఏ ఫ్లవర్ అయినా సరే రూ. 75 అండి. పింక్ కానీ, రెడ్ కానీ, బ్లూ కానీ, యెల్లో కానీ ఎనీవన్ చామంతి వచ్చేసి రూ. 75గా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇవి హైబ్రిడ్ అండి. అయితే దీంట్లో ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఇవి ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఇండోర్ కానీ, అవుట్‌డోర్ కానీ మనము పెంచుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్పారండి వీళ్ళు. నెక్స్ట్ మనము ఇంకొక ఫ్లాట్‌కి వచ్చినట్లయితే గ్రీన్ హోమ్ అని చెప్పేసి ఉందండి. పూల కుండీలోకి సేంద్రియ ఎరువు కలిసిన మట్టి వీళ్ళకి వీళ్ళ దగ్గర లభిస్తాయంటండి. అవేంటో చూద్దాం. వీళ్ళ దగ్గర వేపపిండి, వరి కంపోస్టు, ఆవ చెక్క, వేరుశనగ చెక్క, అదేవిధంగా ఆవు చెక్క, మళ్ళీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్కస్ ఉన్నాయండి. అదేవిధంగా ఆవుల ఎరువు, గొర్రెల ఎరువు, అదేవిధంగా గ్రీన్ హోమ్ సంబంధించినవి కూడా వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉన్నాయండి. అయితే పూల కుండీల్లోకి మొక్కలు అందంగా పెరుగుదలకు, ఆ పూలు అధికంగా పూయటకు గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ ఇవ్వండి అని చెప్పేసి కూడా వీళ్ళు మనకి యాడ్ ఇచ్చారు. అదేవిధంగా వీరి దగ్గర మాట్లాడదామని చెప్పేసి వెళ్ళినప్పుడు కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను వాళ్ళని కనుక్కున్నాను తర్వాత. అయితే వీరి దగ్గర సీడ్స్ కూడా ఉన్నాయంటండి. సీడ్స్ వచ్చేసి ఎనీవన్ సీడ్స్, గరుడా సీడ్స్ కానీ, లేకుంటే మామూలు రాయల్ సీడ్స్ కానీ, ఎనీవన్ సీడ్స్ ప్యాకెట్ వచ్చేసి రూ. 20గా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. క్వాలిటీ కూడా బాగున్నాయండి. రాయల్ కానీ, గరుడా కానీ. సో, బట్ ఏంటంటే నేను వీటిని ఏటిని కూడా తీసుకోలేదండి. మామూలుగా మీకోసం చెప్తున్నానండి ఈ వీడియోలో. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే నేను కొంచెం దూరంగా వెళ్ళి చూసానండి అసలు వీళ్ళు ఏం పెట్టారని చెప్పేసి మన ఫ్లెక్సీలో. చూసుకున్నట్లయితే వర్మీ కంపోస్టు, కోకోనట్ పీటు, ఆవు చెక్క, ఆముదం పిండి, వేప పిండి, ఆవుల ఎరువు, గొర్రెల ఎరువు, పొగాకు చెక్క, ఎముకల పొడి అని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేయటం అనేది జరిగిందండి. సో, ఈ విధంగా ఉందండి. అయితే వీళ్ళకి ఎరువులతో కలిపి మట్టి కూడా వీళ్ళ దగ్గర లభిస్తుందంటండి. ఇప్పుడు మనం చూస్తాం కదండి, సాయిల్ వచ్చేసి అన్ని రకాల సాయిల్ కలిసిన సాయిల్ అండి ఇది. మన ప్లాంట్స్కి వేసుకున్నట్లయితే మంచి బలం ఉంటుందంటండి ఇది. కేజీ వచ్చేసి రూ. 25గా మనకి చెప్పడం జరిగిందండి. దాని పక్కనే మనకి గార్డెన్లో ఉపయోగించుకోవడానికి కొన్ని సామాన్లు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అవి సామాన్లు బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయంటండి. అదేవిధంగా వీళ్ళ దగ్గర పంచగవ్వ, అదేవిధంగా జీవామృతం కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అవి కూడా నేను చెక్ చేసి అడిగానండి కాస్ట్ ఎంత అని చెప్పేసి. రూ. 100 పంచగవ్వ, జీవామృతం వచ్చేసి రూ. 250గా చెప్పారండి. ఫర్ లీటర్గా నాకు చెప్పడం జరిగిందండి. బట్ ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి కూడా మనము అనుకోవచ్చండి. సో, గ్రీనరీ వాళ్ళ దగ్గర, హోమ్ దగ్గర వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయండి.
దాని పక్కనే వచ్చేసి అచ్చం ప్లాస్టిక్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా. ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే ఏమిటంటే మన ప్లాంట్స్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర అనేబుల్ ఉంటాయండి అండి. అంటే చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవటానికి కానీ, లేకుంటే స్ప్రే చేసుకోవడానికి స్ప్రే మిషన్స్ కానీ, అదేవిధంగా మొక్కల్ని పాదులు చేసుకోవటానికి కానీ, మొక్కలు వేసుకోవటానికి, సాయిల్ వేసుకోవటానికి వీళ్ళ దగ్గర అన్ని పరికరాలు కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయండి. అయితే ప్రైజెస్ కూడా నేను అడిగానండి. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి 50 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు వీళ్ళ దగ్గర ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి హెవీ వాటర్ రాకుండా ప్లాంట్స్కి తక్కువ వాటర్స్కి ఇది ఉపయోగిస్తారంటండి. అది 50 రూపీస్ నాకు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా వీరి దగ్గర మనీ ప్లాంట్ కానీ, తమలపాకు కానీ వీటిని కొంచెం హైట్ పెంచుకోవడానికి వీరి దగ్గర ఈ యొక్క కర్రలతో తయారు చేసిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. సో కొంచెం నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి. మనకు ఎక్కువగా న్యాచురల్గా గార్డెన్స్లోకి మనకు ఏమైనా క్రిమి కీటకాలు వచ్చినప్పుడు మనం స్ప్రే వాడతాం కదండి. వీరి దగ్గర ఆ స్ప్రే బాటిల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అయితే నేను వీళ్ళని కనుక్కున్నానండి, ఈ యొక్క స్ప్రే బాటిల్ ఎంత కంటెంట్ అని చెప్పేసి అన్నట్లయితే 2 లీటర్స్ అని చెప్పేస్తున్నారండి. అయితే ప్రైజ్ వచ్చేసి కూడా కేవలం 500 రూపీసే అంటండి. తక్కువ ప్రైస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వీళ్ళ దగ్గర సీడ్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర సీడ్స్లోనే హైబ్రిడ్ సీడ్స్ ఉన్నవి, అదేవిధంగా నాటు రకం సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అయితే సీడ్స్ వచ్చేసి ఎనీ1 20 రూపీస్ అంటండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇవి కూడా ఎనీ1 20 రూపీస్ అంటండి. నాటు సీడ్స్ అండి, గోడు చిక్కుడు కానీ, లేకుంటే ఆకాకర, పెన్సిల్ దొండ సీడ్స్ కానీ, మీకు కావాల్సిన సీడ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అదేవిధంగా మనకి చాలా సుపరిచితుడు పరిచయం ఉన్న వ్యక్తిగా మనము చెప్పుకున్నట్లయితే చాలామందికి తెలిసిన వ్యక్తి అండి. అదే అండి సప్తగిరి నర్సరీ అండి. వీరు మనకి ఆన్లైన్లో ఎప్పటి నుంచో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. సో వీరు కూడా ఇక్కడ స్టాల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక సంతోష విషయంగా చెప్పుకోవచ్చండి. వీళ్ళు సప్తగిరి నర్సరీ వారు ఆన్లైన్లో కూడా వీళ్ళు ప్లాంట్స్ అని అమ్ముతారండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా నెంబర్స్, ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేసినట్లయితే మీకు ఏమేమి ప్లాంట్స్ కావాలో వారు మీ ఇంటికి కూడా ఆన్లైన్ ద్వారా పంపిస్తారండి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చూపించే యొక్క మ్యాంగో ప్లాంట్ వచ్చేసి మియాజాకి అండి. ఈ యొక్క ప్లాంట్ వచ్చేసి 7000 రూపీస్ అండి. ఇది 7000 రూపాయలండి. ఇది బయట మార్కెట్లో అయితే వచ్చేసి 1 lakh 2 lakh రూపీస్ కూడా విదేశాల్లో ఉంటుందంటండి. సో ఇక్కడ నర్సరీ మేళకు వచ్చేసి తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నామని చెప్పేసి కూడా మనకి నర్సరీ వారు మనకి చెప్పడం జరిగిందండి. సప్తగిరి నర్సరీ వారు ఇప్పుడు మనకి గోల్డెన్ మ్యాంగో కూడా మనకి అనేబుల్లో ఉందని చెప్పేసి కూడా చెప్పారండి. ఇప్పుడు నేను చూపించేది గోల్డెన్ మ్యాంగో అండి. నేను సప్తగిరి నర్సరీ దగ్గరికి వెళ్తూనే వాళ్ళు మమ్మల్ని చూసి చాలా ఆనందపడారండి. బట్ ఏంటంటే వాళ్ళు చెప్పే వాయిస్ అనేది కొంచెం అర్థం కాక ఆ యొక్క క్లిప్ని అనేది మేము స్క్రిప్ట్ చేయడం జరిగిందండి. సో వారు మేము వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నారని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగిందండి. విధంగా వీళ్ళు ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటంటే విదేశాల్లో దొరికే ప్లాంట్స్, సీడ్స్ సంబంధించినవి కూడా మన దగ్గర దొరుకుతాయని చెప్పేసి కూడా అన్నారు. మెయిన్గా మియాజాకి చూడండి మన దగ్గర కూడా ఉన్నాయి. ఇవి చాలామంది మెంబర్స్ మేము కొనుక్కు వెళ్ళారు. మేము తక్కువ తెచ్చినా సరే లాస్ట్కి ఒకటే మిగిలిందని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం వచ్చేసి ఒక కాయ వచ్చేసి 10,000 రూపాయలుగా మనకి చెప్పడం జరిగిందండి వీళ్ళు సప్తగిరి నర్సరీ వారు. మీకు ఏమైనా నర్సరీస్ అంటే మీకు ప్లాంట్స్ కానీ ఏమైనా కావాలి అనుకున్నట్లయితే వారి యొక్క నెంబర్ ఉంది కదండి, చూసారు ఇందాక ఇక్కడ చూపిస్తున్నారు కదా నెంబరు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు అన్నీ కూడా ఆన్లైన్లో మీకు ప్రొవైడ్ చేస్తారండి. వీరి దగ్గర జంబో వాటర్ యాపిల్ కూడా వీళ్ళ దగ్గర ఉందండి. మనం చూస్తున్నాం కదండి, ఈ యొక్క ప్లాంట్ వచ్చేసి జంబో వాటర్ యాపిల్ అండి. ఇది మనం ఇంకా కొంచెము లోనికి వెళ్ళినట్లయితే ఇంకా సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ సంబంధించిన ప్లాంట్స్ కూడా మనకు కనిపిస్తాయండి. ఇది వచ్చేసి నేరేడ్ అండి. నేరేడ్లోనే జంబో నేరేడ్ అండి. మనకి డిస్ప్లే మీద కూడా చూపిస్తున్నారండి. 300 గ్రాముల దాకా ఈ యొక్క జంబో నేరేడ్ ఉందని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సప్తగిరి నర్సరీ అంటే చాలామందికి తెలియని పేరేం కాదండి, చాలా క్వాలిటీగా వీళ్ళు ఇస్తారండి. అయితే మనం కొంచెం పక్కకి వెళ్ళినట్లయితే సప్తగిరి నర్సరీలోనే పింక్ కలర్ సంబంధించిన చింత చెట్టు ప్లాంట్ కూడా వీళ్ళ దగ్గర ఉందండి. ప్లాంట్ వచ్చేసి 200 రూపీస్గా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఆన్లైన్లో కూడా సేమ్ అదే ప్రైజ్గా ఉందని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సప్తగిరి నర్సరీ అండి. సో ఈ విధంగా మనకి వెళ్ళినట్టయితే కొంచెం మనము ఇక పక్కకి వెళ్ళి చూసినట్లయితే ఇంకా చాలా చాలా చూసే కొద్దిగా చాలా ఉందండి. మనం తిరిగి మన కాళ్ళు నొప్పి పుట్టాలి అంత విధంగా ఉన్నాయండి.
ఇప్పుడు మనం వచ్చేసి ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ అండి, పాట్స్ అండి. ఇవన్నీ వచ్చేసి 200 300 రూపీస్ అని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడికి వచ్చామండి మనము, హోమియం గార్డెన్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. ఇవి అయితే వీళ్ళు అచ్చము ఏంటంటే వర్మీ కంపోస్ట్ తయారు చేసి, అంటే నేచురల్ పద్ధతితోనే ఒక పీచుతో తయారు చేసిన ఐటమ్స్ వీళ్ళు అమ్ముతున్నారండి. వీటిని పాట్స్ రూపంలో పెట్టేసి అమ్ముతున్నారంటే, వీటిని కుండీ రూపంలో తయారు చేసి వీటిని అమ్ముతున్నారండి. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వీళ్ళు చేస్తున్నారండి. అయితే నేను కాస్ట్ కనుక్కున్నానండి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇది లాంగ్ ఉంది కాబట్టి 150 చెప్పారండి. కొంచెం స్మాల్ సైజ్ కాబట్టి 100 రూపీస్గా చెప్పారండి. బట్ రీజనబుల్ ప్రైస్ అని కూడా మనము చెప్పుకోవచ్చండి. అదేవిధంగా వీరి దగ్గర స్ప్రేస్ కానీ అన్ని రకాల ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటున్నారండి. ఇప్పుడు మనము పక్కన వేరే స్టాల్కి వచ్చామండి. అయితే ఈ స్టాల్ అచ్చం వచ్చేసి ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా ఇవి దేశీయ విదేశీయ ప్లాంట్స్ అండి. ఇవన్నీ ఓన్లీ ఇండోర్, అంటే ఇంట్లోనే పెరుగుతాయంటండి ఇవి. అయితే కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మిడిల్ క్లాస్ లాంటి వారైతే వీటిని తీసుకోవడానికి సాహసం చేయరండి. ఇప్పుడు నేను చూపిస్తాను కదండి, ఇవన్నీ ప్రైజెస్ వచ్చేసి, ఇప్పుడు నేను చూపించేవి ఈ ప్లాంట్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి 1500 అంటండి. ఇది వచ్చేసి ఎందుకు ఇంత కాస్ట్ ఉంటుందంటే, ఈ ఫ్లవర్స్ పూసిన తర్వాత 1 మంత్ వరకు కూడా ఈ ఫ్లవర్స్ అలానే ఉంటాయంటండి. సువాసనతో మంచిగా వస్తాయంట. అదేవిధంగా ఇవి చెట్టుకి కూడా పాకుతూ ఉంటాయంటండి. సో దీనికి అంత ప్రైస్ ఉందని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. చూసారండి, చాలా లాంగ్గా ఉంది కదండి, చెట్లు అలా హైట్ పెరుగుతూ ఉంటాయంటండి. అదేవిధంగా వీటిలోనే మనకి ఇంత ప్రైజ్ వద్దనుకున్నట్లయితే పక్కనే కొంచెం మనకి పక్కనే ఉంటాయండి. ఇవి వచ్చేసి కొంచెం తక్కువ రేట్లో ఉంటాయండి. అవి 300 400 రూపాయలుగా అలా ఉంటాయండి. సేమ్ అదే ఫ్లవర్స్ అవే కలర్స్ అండి. బట్ ఏంటంటే సైజు డిఫరెన్స్ ఉంటాయండి. ఇవి హైట్ పెరగవు. బట్ అదే కాక 15 రోజులకే ఫ్లవర్స్ అనేవి వాడిపోతాయని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఈ యొక్క స్టాల్ మొత్తం కూడా సేమ్ ఏ ఫ్లవర్స్ అండి, విదేశీయ ఫ్లవర్స్ అంటండి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అయితే రీజనబుల్ ప్రైస్ కాదనుకోండి, బట్ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే మనలాంటి వారు ఈ ప్లాంట్స్ అయితే మనం కొనలేము కాబట్టి మంచిగా ఉంది. అదేవిధంగా పక్కకి వచ్చినట్లయితే హెర్బల్ టీ అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఆర్గానిక్ పొడి ఉందండి వీళ్ళ దగ్గర. అంటే మన చాయ్ పత్రి అలాగాను వీళ్ళు జంబూ కాశ్మీర్ నుంచి వీరు ఈ యొక్క హెర్బల్ టీ పత్రిని తెచ్చేని వీళ్ళు స్వయంగా తయారు చేశారంటండి. వీరు క్వాలిటీ మాత్రం బాగుంది. నేను ఒకటి తీసుకున్నానండి ఇది. అయితే ఇది హాఫ్ కేజీ వచ్చేసి 500 రూపీస్ అంటండి. హాఫ్ కేజీ కాకుండా పావు కేజీ అయితే 150 రూపీస్గా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. హెర్బల్ టీ అని చెప్పేసి న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి కూడారండి. వీళ్ళు పెట్టిన ప్రతిరోజు కేవలం 100 నుంచి 150 వరకు వీళ్ళకి స్టాక్ అయిపోతుందని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో ఇది కూడా మంచిగా బాగుందని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చండి. మంచి విషయమే ఇది కూడా. హెర్బల్ టీ అంటే న్యాచురల్కి మంచిగా ఉంటుంది. అదేవిధంగా మనము కొంచెం పక్కకి వచ్చినట్లయితే స్వయంగా చేతులతో తయారు చేసిన కుండీలు అని చెప్పేసి ఒక స్టాల్ అనేది ఉందండి. అయితే ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసిన కుండీలండి. ఇవన్నీ కూడా షోయింగ్ కోసం, పర్పస్ కోసం వీటిని ఉపయోగిస్తారండి. వీటిలో మనము ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయండి. ఇంట్లో పెట్టుకుంటే చాలా షోయింగ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి గణేశుడికి సంబంధించిన ప్లాంట్ పెట్టుకునేదండి. ఇది చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. ఏంటంటే ఇవి చేతితో తయారు చేసింది కాబట్టి కొంచెం రేట్ అనేది ఎక్కువగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ అంత ప్రైజెస్ అనేది లేదండి. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి 150 రూపీస్ అండి. బట్ ఇప్పుడు నేను చూపించేవి వచ్చేసి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది వచ్చేసి నాకు 250 రూపీస్గా వీళ్ళకి చెప్పడం జరిగిందండి. కొంచెం సన్న వర్క్ ఉంది కాబట్టి సో అంత ప్రైజ్ ఉంటుందని చెప్పేసి మనకు వీళ్ళు చెప్పారండి. బట్ ఇప్పుడు నేను చూపించేది కొంచెం స్మాల్ సైజ్ అండి. ఇవన్నీ కూడా ఇవి 100 రూపీస్ అంటండి. ఇవి గణేశుడివి అయితే 150 రూపీస్ అంటండి. ఇవన్నీ ఇంట్లో షోయింగ్ కోసం పర్పస్కి ఉపయోగించుకోవచ్చు. వాటర్ పోసేసుకొని అలా షోయింగ్ కోసం మనం ఉంచుకోవచ్చు అండి. సో ఇది వచ్చేసి కూడా అచ్చం ఓన్లీ దానికి పర్పస్కి దీన్ని ఉపయోగించారండి. ఈ స్టాల్ మాత్రం బాగుంది. ఇవి కూడా మనము రేర్గా చూస్తాము కాబట్టి ఇది ఒక చూసా అని ఒక మంచి ఆతృత అనేది నాకైతే ఫీలింగ్ అనేది సో హ్యాపీ అండి. అదేవిధంగా కొంచెం మనము పక్కకి వచ్చినట్లయితే మనము వేరే స్టాల్కి వెళ్ళినట్లయితే ఈ స్టాల్ మొత్తం కూడా మనం చూస్తే ది గార్డెనింగ్ స్టోర్ అండి. ఇది అంటే ఈ యొక్క స్టోర్లో ఏముంటాయంటే
పోటిక్స్ అదేవిధంగా ఇప్పుడు పాట్స్ సంబంధించినవన్నీ కూడా ఉంటాయండి. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా గాజు ఐటమ్స్ అండి. ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ఇండోర్లో పెట్టుకోవడానికి సంబంధించినవి ఇవన్నీ స్మాల్ సైజులో ఉన్న ప్లాంట్స్ని పెట్టుకొని మన ఇండోర్లో పెట్టుకోవడానికి ఉపయోగించుకోవడానికి ఇవన్నీ పెట్టారండి. అయితే ఇక్కడ ఉన్న స్టాల్కి అడ్వాంటేజ్మెంట్ ఏంటంటే వీరి దగ్గర వీరి యొక్క పెట్టుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నవి, అదేవిధంగా ప్లాంట్స్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయండి. సో ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేవి ఈ స్టాల్ మొత్తం కూడా 300 నుంచి 400 రూపాయల వరకే ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్. ఇవన్నీ వచ్చేసి 1000, 2000 దాకా ఉన్నాయండి ఇవన్నీ కూడా. బట్ రీజనబుల్ ప్రైజెస్ కానీ చెప్పుకోవచ్చు అండి. చాలా క్వాలిటీ అయితే బాగున్నాయండి. ఆ వెయిట్ కూడా ఎక్సలెంట్ వెయిట్గా ఉంది. వాటిలో ఇప్పుడు నేను చూపించే ప్లాంట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు, ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి మనకి షోయింగ్ పర్పస్కి మనకి చాలా పనికొస్తాయండి. అయితే ఈ ప్లాంట్స్ వచ్చేసి 500 రూపీస్ అండి. ఈచ్ వన్ ఎనీ ప్లాంట్ 500 రూపీస్. అయితే సిటీజీ వాళ్ళకైతే మాత్రానికి 300 రూపీస్కి ఇస్తారని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక సంతోష విషయంగా మనము చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మొక్కలండి విదేశీ మొక్కలు అంటండి. ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేసిన మొక్కలుగా వీళ్ళు చెప్తున్నారండి. సో ఈ విధంగా ఆ యొక్క గార్డెన్ స్టోర్ అనేది నడిచిందండి. అయితే ఇప్పుడు వచ్చేసి ది గార్డెనింగ్ స్టోర్ అండి ఇది. దీంట్లో ఏంటంటే మొత్తం కూడా ప్లాస్టిక్ ఐటెం కలిగి ఉందండి. ప్లాస్టిక్ ఐటెంలోనే ఐరన్, జింక్ ఇవన్నీ కూడా కలిగిన ఐటమ్స్గా చెప్పుకోవచ్చు అండి. ఇవి అచ్చము పూల కుండీలకు సంబంధించిన ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా ఓన్లీ వీళ్ళ దగ్గర కుండీస్ మాత్రమే ఉంటాయండి, పూల కుండీస్. అది ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ సో మెనీ ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. బట్ ఏంటంటే ఇందులో మనము అంటే కొంచెం బాధపడిన విషయం ఏంటంటే ప్రైజెస్ అనేది ఎక్కువ ఉన్నదండి, డిస్కౌంట్ అనేది ఏమీ లేదంట. ఇప్పుడు నేను చూపించే టబ్బు వచ్చేసి 522 రూపాయలు అంటండి. ఒక్క టబ్బు వచ్చేసి మీకు ఈ టబ్బులోనే మీకు స్మాల్ సైజు కావాలి అనుకున్నట్లయితే 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ఒక స్మాల్ సైజ్ అనేది ఉందండి. డిస్కౌంట్స్ అనేవి ఏమీ లేవంటండి. అయితే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 నుంచి 2000 అంటే 2000, 3000 వరకు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పేసి మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్ అంటే ఇదంతా కూడా. అయితే వీటిలో మన ప్లాంట్స్ వేసుకోవటానికి కానీ వేటికైనా సరే మనం ఈ యొక్క వాటిని ఉపయోగించుకోవచ్చు అండి. అయితే నేను ఇది తీసుకుందామని చెప్పేసి అనుకొని నేను వెళ్తే ఇది వచ్చేసి మనకి 3000 రూపాయలుగా చెప్పారండి. మనకంత బడ్జెట్ లేదని చెప్పేసి మనము వీడియో ఏదో మీకు చూపిద్దామని చెప్పేసి చూపించానండి. బట్ గౌతమ్ బుద్ధుడు కదండి, ఏదైనా కానీ చాలా క్యూట్గా ఉన్నాడు కదండి. సో ఈ విధంగా ఈ యొక్క ది గార్డెనింగ్ స్టోర్ అనేది నడిచిందండి. ఇది నేను చూపించే ఈ లైన్ మొత్తం కూడా ఇది సెకండ్ లైన్ అండి. ఇదంతా కూడా సెకండ్ లైన్లో ఈ స్టోర్ అంతా కూడా మనకి చూపించడం జరిగిందండి. అదేవిధంగా కొంచెం మనం పక్కకి వచ్చినట్లయితే ఆర్గానిక్స్ ఫెర్టిలైజర్స్ అండి. ఇవన్నీ కూడా అంటే ఇదంటే ఏంటంటే సాయిల్ లేకుండా ఓన్లీ ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తారండి వీళ్ళు. ఇప్పుడు నేను చూపించేవి ఉన్నాయి కదండి ఈ పొడి, ఇది ఆర్గానిక్స్ పొడి అండి. ఇది మనం ఏదైనా ప్లాంట్స్ వేసుకున్నప్పుడు మన సాయిల్లో వీళ్ళు ఇచ్చే యొక్క ప్లాంట్స్ సంబంధించిన ఆర్గానిక్స్ ప్రోమిక్స్ అనేది మిక్స్ చేసుకొని వేసుకున్నట్లయితే ప్లాంట్స్ అనేవి కూడా చనిపోకుండా ఎప్పుడు కూడా హెల్తీగా ఉండటానికి ఆస్కారం ఉంటుందని చెప్పేస్తున్నారండి. అయితే ఫర్ కేజీ వచ్చేసి వీరు 150 నుంచి 200 రూపీస్ వరకు ఉంటుందని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే ప్రైజెస్ అయితే మాత్రము రీజనబుల్గానే ఉందండి. సో బాగుంది. అదేవిధంగా వీరి దగ్గర అంటే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి రోజ్కి ఎక్కువగా రోజ్ ఫ్లవర్స్ రావాలంటే వీరి దగ్గర మెట్రన్స్ పౌడర్ ఉందంటండి. అది వేసుకున్నట్లయితే ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అది వచ్చేసి 150 రూపీస్ ఫర్ కేజీ అని చెప్పేసి కూడా మనకి వీళ్ళు చెప్పారండి. నెక్స్ట్ వచ్చేసి వుడ్తో తయారు చేసిన యొక్క చెక్కతో తయారు చేసిన ఇవి కూడా ఉన్నాయండి వీరి దగ్గర. ఇవి కూడా చాలా సూపర్గా ఉన్నాయండి ఈ కుండీలు. బట్ ఏంటంటే ఇవి ఓన్లీ పెద్ద పెద్ద బాల్కనీలు ఉన్న వారికి ఇవి ఒక్క పనికి వస్తాయండి. అంటే మిడిల్ క్లాస్ కానీ చిన్న ఇల్లు ఉన్న వారికి ఇప్పుడు ఈ చూపించే పనికిరావు. ఎందుకంటే ప్లేసెస్ అనేది మనకి ఎక్కువ ఉండదు. అది కాక కాస్ట్ వచ్చేసి 2000, 3000 రూపాయల వరకు కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇవి టైల్స్, మార్బుల్స్ అదేవిధంగా కొన్ని వెరైటీస్తో వీటిని తయారు చేసి వాటిలో ప్లాంట్స్ వేయటం జరిగింది కాబట్టి కొంచెం ప్రైజెస్ అనేది వేలలో ఉంటాయి కాబట్టి వీటిని తక్కువగా కొనే అవకాశం అనేది ఉంటుందండి. బట్ రిచెస్ట్ పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకుంటారండి.
కాబట్టి ఈ స్టాల్ కూడా అంటే చూడటానికి చాలా లుక్గా ఉంటుందండి. బాల్కనీలో పెట్టుకున్నా కానీ అంటే ఎక్కువగా డూప్లెక్స్ ఉన్న ఇల్లు ఉన్న వారికి ఇప్పుడు నేను చూపించేవి బాగుంటాయి, నీట్గా అందంగా ఉంటాయి. సో ఇవి కూడా ఈ స్టాల్ కూడా బాగుంది చెప్పుకోదగిన విషయమేనండి. బట్ ఏంటంటే ప్రైజెస్ అనేవి 2000, 3000, 10,000 దాకా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మైరో ఫామ్ హౌస్ అని చెప్పేసి ఉందండి. వీరు ప్రైజెస్ కూడా మనకి మెన్షన్ చేశారండి. ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ లైన్ అంతా కూడా 100 రూపీస్ అండి. మీరు ఏం తీసుకున్నా సరే ఇందుట్లో ఏ ప్లాంట్ అయినా సరే 100 రూపాయలుగా వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే వీరి దగ్గర ఏంటంటే 50 రూపాయల నుంచి 100, 200 రూపాయల వరకు ఉంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి, వీటికి ఎలాంటి సాయిల్ అవసరం లేదండి, ఓన్లీ వాటర్ సరిపోతుంది. అయితే ఇప్పుడు నేను చూపించేవి వచ్చేసి 550 రూపాయలు అంటే అండి ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సే అండి. ఇవి కూడా బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే కొన్ని ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే వీరి దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అనేది ఉంది. సో చెప్పుకోవడానికి బాగుందండి. ఇప్పుడు ఇవి వచ్చి స్టాండ్స్ అండి. ఇవన్నీ కూడా షోయింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తే స్టాండ్స్ అండి. బాల్కనీలో కానీ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చూపించే వచ్చేసి 2000 రూపాయలు అంటండి ఇది. అయితే నేను ఎప్పుడు వాడలేదు కాబట్టి ప్రైజెస్ కనుక రీజనబుల్ ఉంటుకుంటే తీసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే స్టాండ్స్ అయితే బాగున్నాయండి. పెయింట్ కూడా వేశారు కాబట్టి నేను రీజనబుల్ ప్రైజ్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నానండి. అదేవిధంగా కొంచెం మనం ఇంకా దగ్గరికి వెళ్ళినట్లయితే ఇంకా మనము వేరే స్టాల్కి వెళ్ళినట్లయితే కూడా సేమ్ అదే స్టాల్స్ ఉన్నాయండి. వీరి దగ్గర వచ్చేసి కూడా సేమ్ అవే ఉన్నాయండి. మొత్తం కూడా ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. బట్ ఏంటంటే వీరి దగ్గర కొంచెం విదేశీయ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించేవి 300 నుంచి 400 రూపాయలు అంటండి ఇవి. ఎందుకు అంత కాస్ట్ అని చెప్పేసి అంటే ఇవి విదేశీయ ప్లాంట్స్ కాబట్టి అంత కాస్ట్ ఉంటాయి సార్ అని చెప్పేసి మనకు వీళ్ళు చెప్పారండి. బట్ ఏంటంటే ఆశ్చర్య విషయం ఏంటంటే వీళ్ళు పెట్టిన 100 ప్లాంట్స్లోనే ఒక రోజులోనే ఆల్మోస్ట్ 50 దాకా వెళ్ళిపోయాయంటండి. నెక్స్ట్ వచ్చేసి 12th గ్రాడ్ నర్సరీ అని చెప్పేసి ఈటీసీజీ వారి మీటింగ్ ఏంటంటే కొత్త మెంబర్స్ని ఈ యొక్క సభలో వాళ్ళు చేర్చుకుంటారంటండి. సో ఇది కూడా మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి సిటీజీ వారిది సభ ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి పూల మొక్కల కోసం ఎరువు అని చెప్పేసి వీళ్ళు చూపించడం జరిగిందండి. అయితే దాని పక్కనే లోటస్ ఉన్నాయండి. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదండి లోటస్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. ఇక్కడ 12th గ్రాండ్ నర్సరీ దగ్గర లోటస్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా స్టిమ్స్ ఉన్నాయి, ఆకాకర సీడ్స్, ఆకాకర లోటస్ ఉన్నాయి. అదేవిధంగా పెన్సిల్ దొండ లోటస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. బట్ ఎనీ1 లోటస్ వచ్చేసి 100 రూపీస్గా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువగా రేట్ చెప్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. బట్ మీకు గనక లోటస్ కావాలనుకున్నట్లయితే ఈ స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ 1 గేట్లోనే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. వీరి దగ్గర అదేవిధంగా వీరి దగ్గర వెజిటేబుల్స్ సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. 10 రకాల సీడ్స్ వచ్చేసి 150 రూపాయలు అంటండి. పక్కనే వేరే స్టాల్కి వెళ్తే ఇది కూడా రీసెంట్లీ విదేశీ మొక్కలు ఏంటండి ఇవి కూడా జింబాంబో అని చెప్పేసి అన్నారండి వీరు. ఆ మొక్క వచ్చేసి 350 రూపాయలుగా మనకి వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది వచ్చేసి క్లాసికల్ నర్సరీ అంటండి. అయితే ఇవి ఏంటంటే క్లాసికల్ నర్సరీకి ప్రత్యేకత ఏంటి అంటే కొన్ని జింబాంబో అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విదేశీ మొక్కలు తెచ్చారు కాబట్టి కొంచెం అట్రాక్షన్ అనేది కనిపించిందండి ఈ స్టాల్ అనేది. ఇప్పుడు మనం చూపించేవి ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి ఎక్కువ ఫంక్షన్లో ఉపయోగిస్తారండి. ఇవి వచ్చేసి 300 రూపాయలు అంటండి ఒక ప్లాంట్ వచ్చేసి. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇవి చూపించే ప్లాంట్స్ కూడా 300 నుంచి 400 ఆ విధంగా ఉన్నాయండి. అయితే రోసెస్ అనేవి ఎక్కడైనా సరే 150 రూపీస్ వరకు ఉన్నాయండి రోసెస్ అయితే. అది ఇప్పుడు నేను చూపిస్తుంది కదండి, ఇవి వచ్చేసి కూడా అన్నీ కూడా చామంతి అండి. చిట్టి చామంతిలోనే గుత్తులుగా పూసే చామంతి అండి. ఇది వచ్చేసి 150 రూపీస్ అంటండి ఈచ్ ఫర్. అయితే కాస్ట్ అయితే పర్లేదు తీసుకోవచ్చు అన్నట్టుగా ఉంది, ఎందుకంటే ఫ్లవర్స్ బాగా పూస్తున్నాయి కాబట్టి. ఆల్మోస్ట్ 150 అంటే మనము బే చేసుకొని 100 రూపీస్ అలా తీసుకోవచ్చు అండి. వీటిని అయితే నేను 3 రకాల ప్లాంట్స్ తీసుకున్నాను. కొంచెం ఇంకా బయటికి వచ్చినట్లయితే వేరే స్టాల్కి వెళ్ళినట్లయితే అన్నీ కూడా ఒక దగ్గరే కలిపిన స్టాల్ అనేది మనకు కనిపించడం జరుగుతుందండి. ఈ స్టాల్లో అయితే మాత్రం నేను చూపించే ఇవన్నీ కూడా 150, 200, 300 రూపీస్గా వీళ్ళు మనకి చెప్పడం జరిగిందండి. ఓన్లీ ఫ్లవర్సేనండి. అయితే కొంచెం దగ్గరికి మనము వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చూపించే చామంతి హైబ్రిడ్ చామంతి అండి. వీరి దగ్గర 5 రకాల ఫ్లవర్స్ సంబంధించిన కలర్స్ ఉన్నాయంటండి. అవి వచ్చేసి 100 రూపీస్ అంటండి. ఇప్పుడు నేను చూపించేవి 100 రూపీస్ అంటండి. అయితే కొంచెం ఇంకా దగ్గరికి వెళ్ళినట్లయితే ఇవి అవుట్డోర్ ప్లాంట్స్, అయితే ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా.
ఇవి ఇండోర్ ప్లాంట్స్లోనే విదేశీయ ప్లాంట్స్ అంటే అండి ఇవన్నీ వచ్చేసి 400 రూపాయల నుంచి 1000 రూపీస్ వరకు కూడా వీళ్ళ దగ్గర కూడా ప్లాంట్స్ ఉన్నాయంటండి ఇవి. అయితే వీటి ప్రత్యేకత ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ పోసినా పోయిపోయినా సరే అలానే ఉంటాయంటండి. సో అది చెప్పుకో విషయం కాబట్టి మంచిగా ఉంటుంది. ప్లాంట్స్ అనేవి చాలా క్వాలిటీ మాత్రం సూపర్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించే ఇవన్నీ కూడా షోయింగ్ పర్పస్ అండి, ఓన్లీ మన ఇంట్లో షోయింగ్ కోసమే. ఫ్లవర్స్ ఫ్రూట్స్ కానీ ఏమీ రావండి ఇవన్నీ కూడా. సో ఆ విధంగా ఈ యొక్క స్టాల్ అనేది అలా ముగిసిపోయిందండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు సిటీజీ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల నేను కొన్ని వీడియోస్ తీయలేకపోతున్నానండి. ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినట్లయితే సాయిల్ అండి ఇదంతా కూడా. అయితే నేను అన్నిట్లో నాకు నచ్చిన విషయం ఏదంటే ఈ యొక్క సాయిల్ విషయంలో నచ్చిందండి. ఫర్ కేజీ నీమ్ పౌడర్ వచ్చేసి కేజీ 30 రూపాయలు అంటండి. సో అదేవిధంగా మస్ట్రమ్ కేకు, అదేవిధంగా నీమ్ ఆయిల్, ఆల్ మిక్స్డ్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా కేవలం 60 రూపాయలు, 70 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలకే వీళ్ళు ఇస్తున్నారండి ఫర్ కేజీ వచ్చేసి. సో అదేవిధంగా నేను అడిగానండి వీళ్ళని, 25 కేజీస్ బ్యాగ్ వేసేది ఎంత ఉంటుందంటే అది తీసుకునే కంటెంట్ బట్టి ఉంటుందండి సార్, బట్ డిస్కౌంట్ అనేది మేము ఇస్తామని చెప్పేసి కూడా మనకు వీళ్ళు చెప్పడం జరిగిందండి. సో నాకు అన్నిటిలో కూడా నాకు వీళ్ళు చెప్పిన ఐటమ్స్కి రేటుకు రీజనబుల్గా ఉందని చెప్పేసి నేను అనుకున్నాను కాబట్టి నాకు ఇది నచ్చిందండి. సో చూశారు కదండి, ఇదండి ఈరోజు మన వీడియో అండి, 12th గ్రాండ్ నర్సరీ. అయితే ఇంకా కొన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, కానీ నాకు కొంచెం ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల వీడియో తీయలేకపోయానండి.